Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkaran. మరలా ఇప్పుడు కూడా ఇంకొక డెఫమేషన్ కేసు గురించి మనం మాట్లాడుకుందాం. ఈసారి ఢిల్లీ హైకోర్టు జస్టిస్ ఎం ప్రతిభా సింగ్ వారి ముందు వచ్చినటువంటి కేసు ఇది. ఈ కేసు వచ్చేసి ANI, దట్ ఈస్ ఏషియా ఇంటర్నేషనల్ న్యూస్, వారు ఒక ఇతని మీద, ఇతని పేరు మగవాడు కాబట్టి చెప్పచ్చులే, డానిష్ హషీమ్ అనే అతని మీద చేసినటువంటి ఇంటర్వ్యూలో అతని భార్య మాట్లాడిన మాటల వల్ల అతని పరువు అంతా పోయింది అని చెప్పి పరువు నష్టం దావా వేశాడు. యాక్చువల్గా రిట్ పిటిషన్ వేశాడు. రిట్ పిటిషన్ హైకోర్టు ఒప్పుకోవాలా, ఆ కథ అంతా తర్వాత చూద్దాం. అసలు ఏమిటిది? జస్టిస్ ప్రతిభా సింగ్ ఆవిడ ముందుకి కేసు వచ్చారు. వారికి ANI, దట్ ఈస్ ఏషియా ఇంటర్నేషనల్ న్యూస్, ఏషియా న్యూస్ ఇంటర్నేషనల్ వారికి, అలాగే ఈ డానిష్ హషీమ్ అనే అతని భార్య కూడా నోటీసులు ఇవ్వటం జరిగింది. ఇది యాక్చువల్గా నెక్స్ట్ మంత్ 19/3/2024కి వాయిదా వేసినట్టున్నారు ఈ కేసు. ఇంకేం పూర్తి కాల. కానీ ANI, ఏషియా న్యూస్ ఇంటర్నేషనల్ కాబట్టి కొంచెం సెన్సేషనల్గా ఉంటున్న ఉద్దేశంతో వీడియో మీకు అర్థమయ్యేటట్టు చూడడానికి ప్రయత్నిస్తాను. అది జనవరి 2021. ఆ మాసంలో ANI వారు ఒక ఇంటర్వ్యూ పబ్లిష్ చేశారు తమ యొక్క ఎలక్ట్రానిక్ మీడియాలో, టీవీ ఛానల్లో. దానిలో ఒక ముస్లిం మహిళ ఇంటర్వ్యూలో కూర్చుంది. ఆవిడ్ని మన యాంకర్ గారు ప్రశ్నించటం, ఆవిడ సమాధానం చెబుతూ ఆవిడ తన భర్త తనకు మగపిల్లలు పుట్టలేరని, అలాగే పుట్టలేరని 23 సంవత్సరాల తర్వాత తనకి తలాక్ 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 లేక ట్రిపుల్ తలాక్ చెప్పేసి వదిలేశాడు. ఈ లోపల ఆవిడకి చాలాసార్లు ఫోర్సిబుల్ అబార్షన్స్ జరిగినాయని, అలాగే ఫిజికల్ అబ్యూస్ జరిగిందని, ఫిజికల్ అసాల్ట్ జరిగిందని, తను కేవలం మగపిల్లవాడిని కననందువల్ల భర్త విడాకులు ఇచ్చాడు. అది కూడా ట్రిపుల్ తలాక్ ద్వారా. ట్రిపుల్ తలాక్ ఇప్పుడు అఫెన్స్, నేరం అని చెప్పి వీడియోలో బ్రహ్మాండంగా చెప్పి సరే అయిపోయిన తర్వాత దాని మీద ఇతను చూసిన వాళ్ళంతా ఇతను అడగటం, ఏందిరా నువ్వు ట్రిపుల్ తలాక్ ఇస్తావు? ఎందుకంటే హీ బిలాంగ్స్ టు షియా సెక్ట్. ముస్లిమ్స్లో షియాస్ సున్నీస్ ఇద్దరు ఉంటారు కదా, ఇతను షియా దానికి సంబంధించినవాడు. ఏంటి ఇలా జరిగింది అనేటప్పటికి హీ టుక్ ఇట్ యాజ్ డెఫమేషన్. అంటే ఏంటి, తన రెప్యుటేషన్ డ్యామేజ్ అయ్యింది అన్న ఉద్దేశంతో తీసుకొని ANI ఇంటర్నేషనల్ వారి మీద కేసు వేశాడు. ఇతని గ్రౌండ్స్ ఏంటి? ఇతను ఏమంటే, అయ్యా ఐ బిలాంగ్ టు షియా కమ్యూనిటీ, షియా సెక్ట్ అనాలి కమ్యూనిటీ కన్నా, ముస్లింలో షియా జాతికి ఆ భాగానికి చెందినవాడిని ఒకటి. రెండవది, షియా యొక్క మత ఆచారాల ప్రకారము ట్రిపుల్ తలాక్ రికగ్నైజ్ కాలేదు. మేము భార్యని రికగ్నైజ్ ట్రిపుల్ తలాక్ ద్వారా చేయను, కానీ 2020 నుంచి ఆవిడతో సపరేట్గా ఉంటున్నాను. సో మిగతా ఏది ఉంటుంది, ఇద్దత్తు అవన్నీ ఉంటాయి కదా, ఆ ప్రకారం తప్పితే మాది ట్రిపుల్ తలాక్ అనేది కరెక్ట్ కాదు. ఈ తర్వాత ఆవిడ నా మీద చెప్పినటువంటి అలిగేషన్స్, అంటే మగపిల్లడు పుట్టలేదని, అబార్షన్స్ అని, కొట్టారని, ఇదంతా ఫాల్స్ అండ్ డెఫమేటరీ. ఇది కరెక్ట్ కాదు. నా ఎక్స్ప్లెనేషను తీసుకోలేదు. టీవీ మాధ్యమాల్లో నన్ను అడగకుండానే పబ్లిష్ చేసి పారేస్తారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. పైగా అది ఆ అప్లోడ్ చేసినటువంటి, అంటే ANI ఇంటర్నేషనల్ వాళ్ళ యొక్క వెబ్సైట్లో ఇంకా ఉంది, ఎవరన్నా డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు. ఇంకా చూసేవాళ్ళు ఉన్నారు. నా పరువు పోతుంది కాబట్టి ముందు ఆ అప్లోడ్ చేసిన మెటీరియల్ అంతా రిమూవ్ ది మెటీరియల్. ఎందుకంటే దట్ ఈజ్ సివియర్లీ ప్రిజుడైసింగ్ హిజ్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ రెప్యుటేషన్. అందుకని నాకు డ్యామేజెస్ 2.1 crores కావాలని చెప్పి కింద కోర్టులో కేటేసాడు. దాని మీద రిట్ పిటిషన్ వేశాడు ఢిల్లీ హైకోర్టులో. ఢిల్లీ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసినప్పుడు ఏమయ్యా, రిట్ ఎలా అవుతుంది ఇది
అని చెప్పి అంటూ ఒక పని చేయి, నీకు రెమెడీ చూపించారు, సివిల్ సూట్ వేసుకో, రెమెడియల్ సూట్ వేసుకో, తప్పేం లేదు. ఎందుకంటే అన్నప్పుడు సివిల్ సూట్ వేసి మళ్ళీ ఇంజెక్షన్ ఆర్డర్కి వచ్చారు. ఇంజెక్షన్ ఆర్డర్ ఈజ్ నాట్ టు పబ్లిష్ ద ఇంటర్వ్యూ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ అండ్ రిమూవ్ ద సేమ్. మీకు తెలిసే ఉంటుంది ఇంజెక్షన్ ఆర్డర్ అంటే ఏంటి? ఎ రిస్ట్రైనింగ్ ఆర్డర్ టు డూ సంథింగ్ ఆర్ రిఫ్రైన్ ఫ్రమ్ డూయింగ్ సంథింగ్. అది చేయమని చెప్పి వచ్చారు. వచ్చిన తర్వాత ఢిల్లీ హైకోర్టు మొట్టమొదట వాళ్ళని ఆ కంటెంట్ అంతా రిమూవ్ చేయమంది. వాళ్ళేమో రిమూవ్ చేసామన్నారు. కాబట్టి ఇతను ఏమంటాడు? దిస్ ఈజ్ ఎ లిబెల్. మీకు డెఫమేషన్లో లిబెల్, స్లాండరు, ఇనెండో ఈ మూడు గురించి చెప్పాను. లిబెల్ అంటే ఎనీథింగ్ ఇన్ రైటింగ్, ఎనీథింగ్ ఇన్ పర్మనెంట్ ఫామ్, అంటే పిక్చర్ చేసిన ఇంటర్వ్యూ అంటే పిక్చర్ కింద వస్తుంది కదా, అది కూడా లిబెల్ అవుతుంది. కాబట్టి దీన్ని మీరు సివిల్ సూట్ కింద ఏమంటే నౌ ద మ్యాటర్ ఈస్ పెండింగ్. WPL సివిల్ కింద కన్వర్ట్ అయింది. అది 19/3 కదా, ఐఎమ్ సారీ 23/2024కే వాయిదా పడింది. సో ఎందుకంటే ఈ మెటీరియల్ ప్రతిభా సింగ్ గారి గతంలో ఇంకొక కేసు ఉంది, బాబా రామ్దేవ్ వర్సెస్ ఫేస్బుక్ INC అండ్ అదర్స్. వాళ్ళ మీద కూడా ఇట్లాగే 2019 అనుకుంటాను ఆ కేసులో. దానిలో కూడా ముందు ఈ యొక్క బాబా రామ్దేవ్ గారి మీద రాసినటువంటి ఏదో పరిచయ, అది బుక్ ఫ్రమ్ యోగా గురు టు టైకూన్ అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్. ఎవరికైనా రాశారు ఆ పుస్తకం మీద చాలా ఇదిగా ఉందని. అది పబ్లిష్ చేసిన వాళ్ళందరి మీద వాళ్ళు కేసు పెట్టారు. ముందు రిమూవ్ ద కంటెంట్ అని ఆవిడ ఆర్డర్ ఇచ్చింది. అలాగే ఈ కేసులో కూడా రిమూవ్ ద కంటెంట్. అండ్ వన్స్ ద కంటెంట్ ఈజ్ రిమూవ్డ్, డెఫమేషన్ ఈజ్ ఆల్మోస్ట్ గాన్. సో ఇది ఇంకొక డెఫమేషన్ కేసు. కాబట్టి ఎందుకంటే మనకు సందర్భం వచ్చినప్పుడు ఈ కేసులు ఎలా చదువుకుంటే వాటిని మీకు అన్వయించుకోవడానికి ఈజీగా ఉంటుంది, అర్థమవుతుంది. కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. ధన్యవాదములు.